అధికార దాహంతోనే కేసీఆర్ సభ నిర్వహించారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కేసీఆర్ మాటలు అబద్ధాలు తప్ప ఏమీ లేవని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ క్యాంపు ఆఫీసులో సమావేశం నిర్వహించారు. దక్షిణ తెలంగాణను గాలి కొదిలేశారని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి 30% కూడా పూర్తి చేయలేదని అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అంటే ప్రతిపక్షాలను కడప కూడా దాటనీలే. నువ్వు గొప్ప నాయకుడివి, నువ్వు ఒక ఉద్యమకారునివి, నువ్వు ఒక జాతి పితవు తెలంగాణకు. ఇదా నీ జాతిపిత? జాతిపిత చేసే పనులేనా ఇవి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ. ప్రజలను స్వేచ్ఛగా నిరసన చెప్పొచ్చు, స్వేచ్ఛగా ఇలా దీక్షలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మహాసభలు పెట్టుకోవచ్చు. ఇలా మేము జూన్ 2 తారీఖున రాహుల్ గాంధీ గారు ఇవాళ ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు. బస్సులు ఈనియలేదు, ప్రైవేట్ వెహికల్ రానియలేదు, ఎవరిని రానియలేదు, సభ కట్టుకున్నావు. అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసినాం. ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటే నీవు ఆర్టీసీకి బస్సులను నీవే 8 కోట్లు అంటే నీవు చెల్లిస్తా కూడా మేమెక్కడ కూడా సభ అడ్డుకోవడం కానీ సభ అనుమతులకు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టలే. ఇది ప్రజాస్వామ్య పార్టీ, ఇది ప్రజాస్వామ్యం అంటే. ప్రజలు తన అవసరానికి, ప్రజలు తన జరుగుతున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. కాబట్టి నిన్న సభ జరగనివ్వడం జరిగింది. ఇలా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అందరికి తెలుసు. ప్రజలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ప్రతి హృదయాలలో ఉంది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మార్పు వస్తూ ఉంటుంది. నువ్వు చేసిన మోసానికే ఇలా ఎన్నో మోసాలు ఉన్నాయి, లెక్క పెడితే 100 మోసాలు ఉన్నాయి. కాబట్టి నీ